రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలారదేవిపల్లిలో రౌడీ షీటర్ సోహెల్ అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మూబీన్ పై కత్తితో దాడి చేశారు. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడి చేసి సోహెల్ గ్యాంగ్ పారిపోయింది. తీవ్రంగా గాయపడిన ముబీన్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు నా చేతి నుంచి తప్పించుకున్నావు, ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తానంటూ రిపోర్టర్ ముబీన్ను సోహెల్ వార్నింగ్ ఇచ్చాడు. రౌడీ షీటర్ అరాచకాలు తన యూట్యూబ్లో టెలికాస్ట్ చేసినందుకు గాను పగబట్టాడని ముబీన్ తెలిపారు. ముబీన్కు జర్నలిస్టు సంఘాలు మద్దతుగా నిలిచాయి. రౌడీ షీటర్పై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రంగారెడ్డి జిల్లా మైలారదేవిపల్లిలో రౌడీ షీటర్ సోహెల్ అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ముబీన్పై కత్తితో దాడి చేశారు. అడ్డుకోబోయే వారిపై కూడా దాడి చేసి సోహెల్ గ్యాంగ్ పారిపోయింది. అక్కడి నుంచి తీవ్రంగా గాయపడిన ముబీన్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు నా చేతి నుంచి తప్పించుకున్నావు, ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తానంటూ రిపోర్టర్ ముబీన్కు సోహెల్ వార్నింగ్ ఇచ్చాడు. రౌడీ షీటర్ అరాచకాలు తన యూట్యూబ్లో టెలికాస్ట్ చేసినందుకు గానే పగబట్టాడని ముబీన్ తెలిపారు. ముబీన్కు జర్నలిస్టు సంఘాలు సైతం మద్దతుగా నిలిచాయి. రౌడీ షీటర్పై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.